తప్పుడు రిజిస్ట్రేషన్ సార్ అమరావతిని అదే ఊళ్ళో అమరావతి ఉంది సార్ మన గుంటూరు జిల్లా గతంలో ఉంది. అమరావతిని క్యాపిటల్ పేరు పెట్టారు. అలాగే క్యాపిటల్ పేరుని ఓల్డ్ అమరావతిని గుంటూరు జిల్లాలో కలిపి క్యాపిటల్ లో పెట్టడానికి అవకాశం ఉందో లేదా సార్? అది ఇంకా చర్చకి రాని అంశము. మామూలుగా మీకేమన్నా పెట్టాలి అని కోరుకుంటే పెట్టండి. ఇప్పుడు పెనుగొండ వాసవి గారి ఉన్న అమ్మవారికి పుట్టి జన్మస్థలం పెట్టమని చెప్పి కోరారు. దాని మీద అధ్యయనం చేశాము, చేసి పెట్టాము. అట్లా పెట్టచ్చు, పెట్టకూడదని ఏం లేదు. బట్ అమరావతి మనం ఒక ప్రాంతం అని కాదు, ఈ అంతటికి అన్నిటికీ కూడా ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ పేరు అలా పెట్టామంటే పెట్టచ్చు, తప్పేం లేదు. సార్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వాటిని గురించి వాటిని మళ్ళీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అంటారు. అప్పుడు చేసిన వాళ్ళు అదే అధికారులు రద్దు చేయాల్సింది కూడా వాళ్ళే. వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయా? ఏ అధికారి అయినా కూడా తప్పు జరిగింది అంటే వాళ్ళు ఎప్పుడు శిక్ష. మేము ఈ మంత్ నుంచి అంటే గతంలో కూడా పోయాము, ఈ మంత్ లో కూడా సర్ప్రైజ్ విజిట్స్ కూడా ఏదైతే ఒట్టి ఏసీబీ అని కాదు, గతంలో ఏసీబీ చేసేదో లేకపోతే ఎవరన్నా వేరే అధికారులు చేశారు. కానీ ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు నేను అవ్వచ్చు, మేము కూడా సర్ప్రైజ్ చెక్కులు చేయబోతా ఉన్నాం. ఎక్కడన్నా కూడా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అక్కడే యాక్షన్ తీసుకునే దిశగా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఏది తప్పుడు రిజిస్ట్రేషన్ కావాలని చేసిన అధికారి ఉంటే వాళ్ళని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కలెక్టర్లకు ఇస్తున్నాం. యూఆర్ నాట్ గివింగ్ టు రిజిస్టర్ ఆఫీస్ ఫర్ రిజిస్టర్ టు క్యాన్సిల్ ద డాక్యుమెంట్, యూఆర్ గివింగ్ ఇట్ టు కలెక్టర్స్. ప్రైవేట్ భూములు గవర్నమెంట్ భూములకి చేస్తే ఒక కైండ్ ఆఫ్ రూల్స్ సెక్టార్ ఉంటాయి, ఇప్పుడు సెగ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ భూములకు కూడా ఇది న్యాయం జరగాలనే విధంగా మేము పెట్టాం. నా డీటెయిల్స్ కూడా నేను మీకు నోట్ కూడా సాయంత్రం ఇస్తాను, ఏమేమి ఉన్నాయి రూల్స్ అన్ని కూడా. సార్ 18 months అయింది క్యాన్సిల్ చేసుకుని, కానీ ఏ వీలో చూసినా కూడా రెవెన్యూకి సంబంధించి సిటిజన్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ లేకపోతే మీరు పార్టీ ఆఫీస్ లో పెట్టినా ఎక్కడ గ్రీవెన్స్ పెట్టినా కూడా ఎక్కువ రెవెన్యూకే వస్తున్నాయి. జనరల్ మీరు చేసిన ఆన్సర్ జనరల్ గా రెవెన్యూ చాలా ఉంటాయి, లీగల్ గా ఉంటాయి కాబట్టి దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు రిజాల్వ్. ఇప్పుడు వస్తారు, కుటుంబ సమస్య ఉంటుంది, అది కుటుంబ పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్య, అవి కూడా గ్రీవెన్స్ కింద వస్తారు. లేదు ఆవిడే సంతకం పెట్టేసి ఉంటుంది, తెలియకుండా సంతకం పెట్టాను సార్ రిజిస్టర్ ఆఫీస్లో అని చెప్పేసి వచ్చేవి ఉంటాయి. లేదు ఎండోమెంట్స్ ల్యాండ్లో నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు రెగ్యులర్ చేయలేము. అలాంటి చెయ్యలేని సమస్యలు చాలా వచ్చినాయి. ఏ అయితే సమస్యలు పరిష్కరించబడతాయో అవి మేము అక్కడే ఉండి అక్కడి నుంచే ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే విధంగా మేము చేస్తా ఉన్నాం. కొన్ని సమయం తీసుకున్నాయి, కొన్ని రికార్డ్స్ అన్ని పరిశీలించే ఉంటే దాని టైం టేకింగ్. అంటే మేము ఒక SLA 90 days టైం ఇచ్చాము. కొన్ని 4 రోజులు అవుతాయి, కొన్ని 40 రోజులు అవుతాయి, కొన్ని